లోక్ అదాలత్ వల్ల ప్రజలకు సత్వర న్యాయంతో పాటు విలువైన కాలం కలిసొస్తుందని, రాజీ మార్గమే రాజమార్గంగా ఉంటుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవ అధికారిత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. మరి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టులలో ఉన్న పలు పెండింగ్ కేసులు లోక్ అదాలత్తో పరిష్కరించబడ్డాయి. భూసేకరణ విషయంలో ఏర్పడిన వాద్యానికి ఆవలి పార్టీని రాజీ కుదర్చడంతో ప్రభుత్వం నుంచి 3,90,00,000 చెక్కును ఈ సందర్భంగా భూ యజమానికి అందించారు. దీని ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా నడవడంతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం చేకూరిందని అన్నారు. జిల్లా న్యాయమూర్తి కేసుల పరిష్కారానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. దీంతో ప్రభుత్వ పరంగా రెవెన్యూ శాఖ, ఇటు పోలీస్ శాఖ, వివిధ శాఖల పరంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించుటకు ముందు ఉంటామని అన్నారు. మెగా లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలోని పలు బ్యాంకు సంస్థలు తమ ఖాతాదారుల మధ్య ఏర్పడిన వ్యాఖ్యలను రాజీ మార్గంతో పలు కేసులు పరిష్కరించబడ్డాయని, అందుకు న్యాయశాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ లోక్ అదాలత్ కు దేశవ్యాప్తంగా చక్కని ఆదరణ ఉందని, జిల్లా లోక్ అదాలత్ వల్ల పరిష్కరించబడ్డ అత్యధిక కేసులు పరిష్కారం గావించబడడం రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. నిజామాబాద్ జిల్లా లోక్ అదాలత్లో ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఈపీ నెంబర్ 77లో ఆఫ్ 2022 దీని భీమ్గల్ మండలం భీమ్గల్ గ్రామానికి సంబంధించిన 11 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించి వివాదాన్ని ఇక్కడ డిఎల్ఎస్సీలో మనం పరిష్కరించుకున్నాం. దానికోసం చెక్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ద్వారా డిస్ట్రిక్ట్ జడ్జి గారికి అందించడం జరిగింది. సో ఎవరైనా సత్వరంగా మీకు సేవలు అందాలనుకుంటే మీ యొక్క వివాదాలు పరిష్కారం కావడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక, మంచి వేదిక. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యల పరిష్కారం పొంది సత్వరం పరిష్కారం పొంది మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. మన కొత్తగా వచ్చిన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంటు ట్రాఫిక్ చాలాన్స్ కూడా కాంపౌండ్ చేయడానికి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులకైతే 10% డబ్బులు కడితే 90% రాయితీ, అలాగే 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ కూడా 20% అమౌంట్ కడితే మిగతా 80% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4 వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్కి 40% అమౌంట్ కడితే 60% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ సమయం నుంచి పెండింగ్ ఉన్న చాలాన్స్, తర్వాత కొన్ని వెహికల్స్ ఛార్జెస్ ఉన్న చాలాన్ కన్నా కూడా ఎక్కువ కాస్ట్ ఉండదు. కాబట్టి వెహికల్ అటువంటి సీజ్ చేస్తే వాళ్ళకు ఇన్కన్వీనియన్స్ అవుతుందని చెప్పేసి మన గవర్నమెంట్లో డీజీపీ గారు పెట్టిన రిక్వెస్ట్ మేరకు గవర్నమెంట్ ఒప్పుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఈ రాయితీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ రాయితీని వాడుకొని పెండింగ్ చాలాన్స్ అన్ని క్లియర్ చేసి, వాళ్ళు ఎక్కడో హాస్పిటల్కి పోతుంటారు, పిల్లలను స్కూల్కి, అమ్మాయిలను వైఫ్ ఫ్యామిలీస్ తోటి వేరియస్ ప్రోగ్రామ్స్కి పోతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు పెండింగ్ చాలాన్స్ గురించి ఆపితే వాళ్ళకు కూడా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి కొంచెం హ్యూమిలియేషన్ ఫీల్ అవుతారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఈ రాయితీని వాడుకొని ఆ పెండింగ్ చాలాన్స్ అన్ని క్లియర్ చేయవలసిందిగా మీ ద్వారా మనవి చేస్తున్నాం.